నూడిల్స్. నూడిల్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు. నూడిల్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్స్టెంట్గా చేసుకోవడం, రెండవది రా నూడిల్స్ తీసుకొని దానికి మనం కొంచెం టైం తీసుకునే ప్రాసెస్లో చేసుకుంటాము. ఇన్స్టెంట్గా నూడిల్స్ అయితే చాలా ఈజీగా చేసుకుంటాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎగ్ మ్యాగీ వెజిటబుల్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా బ్రేక్ చేసుకున్న మ్యాగీని యాడ్ చేసుకుందాము. నేను 12 రూపీస్వి 2 ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను. వీటిని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కలుపుకోకుండా వాటర్లో అటు ఇటు మూవ్ అయ్యేలాగా కలుపుకోవాలి. 90% వరకు బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, నూడిల్స్ మరి పేస్ట్లా కాకుండా పొడి పొడిగా ఉండేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ నుంచి డ్రైన్ చేసుకొని వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. బాండల్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో 3 ఎగ్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. 2 మ్యాగీ ప్యాకెట్స్కి 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఎగ్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. 3 ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఎగ్ పీసెస్ కొంచెం పెద్దవిగా ఉండేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. సాల్ట్ని చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అదే బాండల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొన్ని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ కూడా సన్నగా కట్ చేసుకున్నవి కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఇందులో మనం 2 మ్యాగీ యాడ్ చేసుకున్నాం కదా, 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఆ 2 కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుందాము. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వెజిటబుల్స్ కానీ సాసులు కానీ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ టొమాటో చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. 2 హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. సాస్లో యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ వాటర్ నుంచి, ఆ నూడిల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత నూడిల్స్ ఇంకా పొడి పొడిగా అయిపోయాయి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక స్పాచులా యూజ్ చేయకుండా 2 స్పాచులాస్ తోటి ఇలా కలుపుకుంటే నూడిల్స్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఒక గరిటెతో కలుపుకుంటే కొంచెం పేస్ట్లా అయిపోతాయి. ఒక గరిటెతో తిప్పుకోవడం ఈజీగా ఉండదు నూడిల్స్ని. సో 2 గరిటెలు యూజ్ చేసి మీరు పర్ఫెక్ట్గా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం బయట నుంచి తెచ్చుకునే నూడిల్స్ ఎంత పొడి పొడిగా ఉంటాయో అంతే డ్రైగా ఉంటాయి నూడిల్స్ కూడాను. మనం ఈ నూడిల్స్ యాడ్ చేసుకోకముందే టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఎగ్ కొంచెం పెద్ద పెద్దవిగా వచ్చేలాగా చూసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 2 గరిటెలతోటి సరి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుందాము. మీరు టేస్ట్ ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే నూడిల్స్ యాడ్ చేసుకోకముందే యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని ఆనియన్స్ తోటి సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జనరల్గా మనం మ్యాగీని వెట్గా చేసుకుంటాం కదా, కొంచెం వాటరీగా, అలా కాకుండా ముందుగానే ఉడికించి వాటర్ నుంచి స్ట్రెయిన్ చేసుకొని ఇలా పొడి పొడిగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. Thank you.